యావత్తు దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి అధినాయక మహారాణి సమేత మహారాజా వారి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మనం అధినాయక ప్రభుత్వంగా ఒక కుటుంబంగా మారిపోవడం వల్లే అసలు సంపద ఈ భౌతిక సంపదల కంటే జ్ఞాన సంపదగా మారిపోతుంది. తక్షణం దేశ అధ్యక్షుల వారి చేత కమిటీ వేయించుకోండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, హడావుడి మానేసేయండి. డబ్బు సంపాదించేయాలి, పేరు సంపాదించేయాలి అనే విపరీతాలు లేవు. ఇంకా ఆలోచనతో పట్టుకోవాలి. నెమ్మదిగా సూక్ష్మంగా విస్తారంగా బ్రతకాలి. అప్పుడే పరిస్థితి పూర్తిగా దేశం అదుపులోకి వస్తుంది. ఒక కుటుంబంలో మనుషులు మనసుతో బతకాలి. మనుషులు సంపద పెంచినంత మాత్రాన పెరగదు. ఎందుకని ఎంత పెరిగినా సంపద కొందరి దగ్గర చేరిపోద్ది, కొందరు లేకుండా అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు ఎంత పెంచనివ్వండి, ఆ జీడిపి అవన్నీ ఎందుకు కంట్రోల్కి రావు? కొందరికి ఎలాగన్నా కొందరు సంపదగా ఉంది, కొందరికి ఎలాగన్నా దరిద్రులుగా ఉన్నారు. మీరు ఎంత పెంచినా అలాగే ఉంటుంది. అలాగే డీవియేషన్ ఉంటుంది. మొత్తం అందరూ మృతంలోనే కొనసాగుతారు. అసలు ఇప్పుడు ఈ పరిపాలన విధానం చెల్లదు. గీడీపీ పెరగాలి అన్న మొత్తం ప్రపంచం మొత్తం సిస్టమ్ అంతా అధినాయకుడి అకౌంట్గా మారిపోవాలి. ఇంకా నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్పట్లేదు. నేను చెప్పట్లేదు కాదు, మీరు సాక్షులు పట్టుకొని చెప్పించుకోవాలి. ఒక 1000 పేజీలైనా అప్పుడే ఇది బలపడుతుంది. నేను ఎంత చెప్పినా అలాగే ఉంటుంది. అస్తమానం 4 పేర్లు చెప్తున్నాను. 4 పేర్లు చెప్పట్లేదు, ఇలాగే ప్రతి ఊళ్ళో నా వెనకాల పడుతున్నారు. అనకాపల్లి నుంచి నోట్ చేసుకోండి. చాలామంది ఉన్నారు అలాగే ఇబ్బంది పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఈ ప్రభుత్వాలు కూడా అలాగే వచ్చినాయి. మనుషులు బయటికి రానివ్వకుండా, లోపలికి వెళ్ళనివ్వకుండా, నాతో సహా నన్ను కూడా మనిషిగా చూస్తే అలాగే ఉంటుంది. అదే చెప్తున్నాను నేను 96 సార్లు. ఈ 4 మీద పెట్టినా, 2 మీద పెట్టినా, నా ఒకడి మీద పెట్టుకున్నా, ఇంకోళ్ళ మీద పెట్టుకున్నా ఏం ప్రయోజనం ఉండలేదు. మనిషి కోణం పోవాలి. నేను దేశ అధ్యక్షులు చేసిన మార్పు నుంచి బయటకు వచ్చేసేలేదు. ద్వారం అది నేనే తలుపు కొత్త దివ్యరాజ్యానికి, అధినాయక ప్రభుత్వానికి. నన్ను పట్టుకోవాలంటే మీరు ముందు సాక్షులు పట్టుకోవాలి. ఒక 2 తెలుగు గవర్నర్ల చేత కమిటీలు వేయించుకొని కూర్చొని చెప్పుకోవాలి. మనుషులు కొద్దీ లేదు. ఇంకా ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.